పంచాంగం మే 12, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం తిథి పూర్ణిమ రాత్రి 10:25 వరకు నక్షత్రం స్వాతి సాయంత్రం 6:17 వరకు తదుపరి విశాఖ రాహుకాలం ఉదయం 7:24 నుంచి 9 గంటల వరకు యమగండం ఉదయం 10:36 నుంచి మధ్యాహ్నం 12:12 వరకు సూర్యోదయం ఉదయం 5:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:35 ముందుగా మేషరాశి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. భవిష్యత్తు కోసం ఆర్థిక మదుపు అలవర్చుకోండి. కుటుంబం స్నేహితులతో సంతోషంగా ఉంటారు. ఈ రాశివారు కార్యాలయంలో ప్రమోషన్ పొందుతారు. అలాగే కష్టపడే తత్వానికి తగిన గుర్తింపు పొందుతారు. ఆర్థిక లబ్ధి పొందుతారు. ఈ రాశివారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి వృషభ రాశి విశ్రాంతి తీసుకోండి. వ్యక్తిగత అభివృద్ధి కోసం సమయాన్ని కేటాయించండి. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. సమస్యలను సృజనాత్మకంగా పరిష్కరించండి. ఈ రాశివారు ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మిథున రాశి వినోదాలతో కాలక్షేపం చేస్తారు. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు పెంపొందించుకోండి. ఈ రాశివారు ప్రేమానుభూతి పొందుతారు. కార్యాలయంలో ప్రాజెక్టులు సృజనాత్మకతతో పూర్తి చేయండి. దైవారాధన చేస్తుండండి. వైవాహిక బంధం విలువ తెలుసుకుంటారు. తదుపరి కర్కాటక రాశి కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. స్నేహితులతో సమయాన్ని గడుపుతూ ఒంటరితనాన్ని దూరం చేసుకోండి. రియల్ ఎస్టేట్లో తగినంతగా సొమ్మును మదుపు చేయటానికి మంచి సమయం. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ప్రేమలో నమ్మకంగా ఉండండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. మేషరాశి వారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. వృషభ రాశి వారు వ్యక్తిగత అభివృద్ధి కోసం సమయాన్ని కేటాయించండి. మిథున రాశి వారు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. కర్కాటక రాశి వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. సింహరాశి ప్రతికూల ఆలోచనలు నియంత్రించుకోండి. ఈ రాశివారు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. విద్యార్థులు ఎప్పటి పనులప్పుడు పూర్తి చేసుకోండి. ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉండనుంది. జీవిత భాగస్వామి ప్రవర్తన నిరాశ కలిగించొచ్చు. తదుపరి కన్యారాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో అప్రమత్తంగా వ్యవహరించకపోతే కొత్త సమస్యలు పుట్టుకొస్తాయి. ఖాళీ సమయాన్ని వినోదాలతో కాలక్షేపం చేస్తారు. తదుపరి తులారాశి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో ఇతరులకిచ్చిన డబ్బులు తిరిగి రావటంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తోంది. తదుపరి వృశ్చిక రాశి కార్యాలయంలో పనిని త్వరగా పూర్తి చేసుకుని బయటకు వస్తారు. ఈ రాశి వారు సంతృప్తినిచ్చే పనులు చేయండి. ఒప్పందాలు ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈ రాశివారు ప్రేమానుభూతి పొందుతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. సింహరాశి వారు ప్రతికూల ఆలోచనలు నియంత్రించుకోండి. కన్యారాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తులారాశి వారు ప్రేమానుభూతి పొందుతారు. వృశ్చిక రాశి వారు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. ధనుస్సు రాశి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. దురలవాట్లకు దూరంగా ఉండండి. ఆర్థికంగా దృఢంగా ఉంటారు. గతంలో ఇతరులకిచ్చిన అప్పును తిరిగి పొందుతారు. ఈ రాశివారు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. కార్యాలయంలో మీ పనితనాన్ని చూసి ప్రశంసలు అందుకుంటారు. సెమినార్లు, వర్క్షాప్లు, ఎగ్జిబిషన్లలో పాల్గొనటం వల్ల కొత్త విషయాలను తెలుసుకుంటారు. వైవాహిక జీవితంలో పరస్పర సహకారంతో ముందుకు సాగండి. తదుపరి మకర రాశి స్నేహితుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వీలైనంత వరకు ఆర్థిక మదుపు అలవర్చుకొని అప్పులకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో సానుకూల సంబంధాలు పెంపొందించుకోండి. ప్రేమలో కఠినంగా వ్యవహరించకండి. కార్యాలయాల్లో సానుకూల స్నేహాలు పెంపొందించుకోండి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి. ఖాళీ సమయాన్ని వినోదాలతో కాలక్షేపం చేస్తారు. దీంతో జీవిత భాగస్వామి ఆగ్రహానికి గురవుతారు.
వైవాహిక జీవితంలో పరస్పర సహకారంతో ముందుకు సాగుతారు. తదుపరి కుంభరాశి. ఉత్సాహంగా ఉంటారు. వివాహితులు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు. పంతానికి పోయి బంధుత్వాలను దూరం చేసుకోకండి. వైవాహిక జీవితంలో పరస్పర సహకారంతో ముందుకు సాగుతారు. తదుపరి మీనరాశి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులు స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. వైవాహిక బంధంలో సంతోషంగా ఉంటారు. షాపింగ్ చేసేటప్పుడు ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ధనుస్సు రాశి వారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు. మకర రాశి వారు కుటుంబ సభ్యులతో సానుకూల సంబంధాలు పెంపొందించుకోండి. కుంభరాశి వారు ఉత్సాహంగా ఉంటారు. మీనరాశి వారు వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందుతారు.